హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఎలా చదువుతున్నారండి? గ్రూప్స్కి చదివే వాళ్ళు బాగానే చదువుతున్నారని అనుకుంటున్నాను. బాగా చదవాలని కూడా కోరుకుంటున్నానండి. ఇంకా నాకు చదువుకోవడానికి అయితే ఈ మధ్యలో అసలు టైం అయితే కుదరట్లేదండి. ఎగ్జామ్స్ ఏమో చూస్తే దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. పిల్లలకైతే ఒంట్లో బాగాలేదండి. వాళ్ళ వల్ల నేను అసలు ఈ మధ్యలో బుక్ అనేది ముట్టుకోవడానికే తగ్గిపోయింది. అసలు 2 రోజులు అవుతుంది. అసలు బుక్ అయితే ముట్టలేదండి. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఎగ్జామ్స్ చూస్తేనేమో దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఎలా చదవాలి, ఎలా టైం అనేది మేనేజ్ చేసుకుంటూ చదవాలో అర్థం కావట్లేదండి. వాళ్ళకి బాగోకపోతే ఇంకా అసలు నాకైతే కాన్సన్ట్రేట్ చేయడానికైతే అవ్వదండి చదువు మీద. ఇంకా వాళ్ళని చూసుకోవడమే సరిపోతుంది. కనీసం వాళ్ళు పడుకున్న తర్వాత కూడా చదువుకోవడానికి అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళకి హై ఫీవర్ వచ్చేసింది. వాళ్ళని చూసుకుంటూ ఇంకా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అయితే మనదే కదండి. అందుకని చెప్పేసి నేనైతే ఈ 2 రోజుల నుంచి అయితే బుక్ అయితే అస్సలు ముట్టలేదండి. ఇంకా ఇప్పుడైతే కొంచెం బెటర్గా ఉంది. వాళ్ళకి హాస్పిటల్కి అయితే చూపించాను, కొంచెం బెటర్గా ఉందండి. ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ చదవడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఎవరైతే ఇండివిజువల్గా ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా మీరైతే సీరియస్గా టైం షెడ్యూల్ అనేది వేసుకొని మెయింటైన్ చేయడానికి అయితే ట్రై చేయండి. హౌస్ వైఫ్స్ కష్టాలు హౌస్ వైఫ్స్కే తెలుస్తాయండి. దట్టు కిడ్స్ ఉంటే ఎంత కష్టమో నాకైతే తెలుసండి. అది కిడ్స్ ఉండి ఉన్న వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. అలా ఇంకా చదువుకునే వాళ్ళకి, ఏదైనా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైనా సరే, ఏదైనా గ్రాడ్యుయేషన్ కానీ కంటిన్యూ చేసే వాళ్ళకు కూడా ఆ బాధ అయితే తెలుస్తుందండి. మనకి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అనేది ప్రైమరీ సెక్షన్ అండి. తర్వాతనే మనకి అదర్గా ఏదైనా సరే మనం అయితే చూసుకోగలుగుతాము. ఫస్ట్ అయితే ఫ్యామిలీని అయితే జాగ్రత్తగా చూసుకోవాలి కదండి. తర్వాతే చదువైనా సరే, ఏదైనా సరే మనం చూసుకోగలుగుతామండి. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే పిల్లల్ని అయితే సరిగ్గా చూసుకుంటున్నాను. ఇంకా తర్వాత నేను ఎప్పుడైతే టైం అయితే ఎప్పుడైనా కనీసం ఒక హాఫ్ అన్ అవర్ దొరికినా సరే చదువుకోవాలని చెప్పేసి ట్రై చేస్తున్నాను. కానీ అస్సలు అయితే కుదరట్లేదండి. ఇంకా ఈరోజు అయితే కొంచెం అయితే టైం అయితే దొరికింది. వాళ్ళకి కొంచెం ఒంట్లో అయితే సెట్ అయిందండి. ఇంకా నేను చదువుకోవడానికి అయితే మళ్ళీ ట్రై చేస్తున్నాను. ఇంకా టైం అయితే దగ్గరికి వచ్చేస్తుంది గ్రూప్ 2కి. ఇంకా ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. గ్రూప్ 3 అయితే నేనైతే ఏం కాన్సన్ట్రేషన్ అయితే చేయట్లేదు. ఇంకా ఈ సిలబస్ మీదనే పెట్టాను. రివిజన్స్ అయితే చేస్తున్నానండి. ఎంత పాసిబుల్ అయితే అంతవరకు అయితే రివిజన్స్ అయితే కంటిన్యూ చేయండి. రివిజన్స్ చేస్తే అస్సలు ఆపకండి. రివిజన్స్ మనకి చాలా ఇంపార్టెంట్. రివిజన్స్ లేకుండా మాత్రం మనం ఎగ్జామ్ అయితే అస్సలు రాయలేమండి. మనకైతే ఎగ్జామ్స్ దగ్గరికి వెళ్తే మనం పేపర్ చూస్తే మాత్రం మనకైతే ఏమీ గుర్తుకు రాదు. ఇంతగానం కష్టపడ్డాం, ఇంతగానం చదివాం అని చెప్పేసి మనం అనుకుంటాము. కానీ రివిజన్స్ లేకుండా మాత్రం అస్సలు మనము ఏది గుర్తుకు రాదండి. మనకి పేపర్ చూస్తే బ్లాంక్ అయిపోతాం. అసలు ఏమొచ్చింది ఏంటని చెప్పేసి కూడా అర్థం కాదు. కొంచెం మనకి గుర్తుకున్నా సరే అక్కడైతే మనకి పాసిబుల్ కాదండి. ఆప్షన్స్ చూస్తే అలా ఉంటాయి. మనకైతే ఖచ్చితంగా రివిజన్స్ ఉంటేనే అది ఖచ్చితంగా ఇదే ఆన్సర్ అని చెప్పేసి మనమైతే ఆప్షన్ అయితే పెట్టగలుగుతాము. లేదైతే అస్సలు అయితే మనమైతే చేయలేమండి పేపరు. అది అంత ఈజీ అయిన విషయం కాదు. ఎందుకంటే నేను పర్సనల్గా ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. అండ్ ఆల్సో కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తాయి మనకి కాంపిటేటివ్ ఫీల్డ్లో. కరెంట్ అఫైర్స్ అయితే డైలీ మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే కరెంట్ అఫైర్స్ అయితే చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా పేపర్ అనేది ఏదో ఒక న్యూస్ పేపర్ అయితే చదవడానికి అయితే ప్రిఫర్ చేయండి. ఇదైతే నాది సీరియస్ సజెషన్ అండి. ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అయితే ఉండాలి. మనకి గ్రూప్ 2లో అయినా గ్రూప్ 3లో అయినా మనకైతే జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది కదండి. దానికట్లే కరెంట్ అఫైర్స్ అయితే ఖచ్చితంగా మనకి కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. అదే ఫస్ట్ రోల్ అండి. తర్వాతనే ఏ సబ్జెక్ట్ అయినా సరే మనము ఇంట్రెస్ట్ అనేది పెట్టాలి, చదవాలి. ఫస్ట్ అయితే డైలీ అయితే కరెంట్ అఫైర్స్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. అండ్ అలాగే నేనైతే డైలీ అయితే కరెంట్ అఫైర్స్ అయితే ఖచ్చితంగా చూస్తాను. ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే నేనైతే ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అయితే మెయింటైన్ చేస్తానండి. దానికి ఒక బుక్ ఉంటుంది. నేనైతే బుక్ మెయింటైన్ చేస్తూ చదవడానికి అయితే ట్రై చేస్తాను, రాసుకుంటాను ఫస్ట్. తర్వాత నేను రివిజన్స్ అనేవి చేయకపోవడం పక్కన పెడతాను. ఏంటంటే నేను కరెంట్ అఫైర్స్ అనేవి డైలీ నాకు చూసుకుంటూ రాస్తే నాకు కొంచెం గుర్తుకుంటాయండి. అందుకని చెప్పేసి నోట్స్ అయితే రాస్తాను. అది ఇంకా రివిజన్స్ చేయమా అని చెప్పేసి అదైతే పక్కన పెడతాను. కరెంట్ అఫైర్స్ ఒకవేళ నాకు రాస్తే కొంచెం గుర్తుకుంటుందని చెప్పేసి రాసుకుంటానండి. ఇంకా ఎవరు ప్రిఫరెన్సెస్ అవి ఎవరికి ఎలా గుర్తుకుంటుందో అలా అయితే మీరు మెయింటైన్ చేసుకోండి. అవైతే మస్ట్ అండ్ చూడండి. అదైతే స్కిప్ చేయలేము మనము. అండ్ ఆల్సో రివిజన్స్ అయితే చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను రివిజన్స్ అని చెప్పేసి. రివిజన్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా టైం ఏమో దగ్గరకు వచ్చేస్తుంది ఎగ్జామ్స్కి. అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. పిల్లలకేమో ఒంట్లో బాగాలేదు. ఇంకా అయినా కూడా ఎంతో కొంత కనీసం డేలో ఒక 2 అవర్స్ అన్నా మెయింటైన్ చేసుకొని చదువుదామని చెప్పేసి ట్రై చేస్తున్నానండి. ఇండివిజువల్గా ఉన్న వాళ్ళు మాత్రం అసలు నెగ్లెక్ట్ చేయకండి. ఖచ్చితంగా చదవండి. మీరు ఉన్న టైం అనేది ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోండి. టైం లేని వాళ్ళకి ఆ బాధ అయితే తెలుస్తుందండి. నాలాంటి వాళ్ళకైతే ఇంకెంతమంది ఉన్నారో తెలీదు. వాళ్ళకైతే ఆ బాధ అయితే ఖచ్చితంగా తెలుస్తుందండి.
ఇంకా ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ రావాలి, ఎందుకు మీరు అంత కష్టపడకుండా చదవాలని చెప్పేసి మీరైతే అనుకోవచ్చు. ఎందుకు మీరు ఇంతగానం చెప్పాలి అని చెప్పేసి అనుకుంటారేమో. అది నాకు ఒక ఎయిమ్ అండి. ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ రావాలి అని చెప్పేసి నేనైతే చదువుతున్నాను. అది దాంట్లో మనకైతే ఏం తప్పు లేదు కదండి. ఖచ్చితంగా మన ఎఫర్ట్స్ అనేవి పెట్టాలి వీలైనంత వరకే అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అలాగే ట్రై చేస్తున్నాను. ఎక్కడ గివప్ అయితే ఇవ్వనండి. నా సిచ్యువేషన్స్ని బట్టి నేనైతే మెయింటైన్ చేసుకొని చదువుతాను. దాంట్లో నాకు భయం ఏం లేదు. అయినంత వరకు పెట్టి చదవడానికి అయితే ట్రై చేస్తున్నానండి. అండ్ ఆల్సో రివిజన్స్ అనేవి స్టార్ట్ చేశానని చెప్పాను కదండి. రివిజన్స్ అయితే చేస్తున్నాను. ఇంకా ఈ 2 days వచ్చేసి మనకి బతుకమ్మ ఫెస్టివల్ అయితే వచ్చింది కదండి. ఆ ఫెస్టివల్ కూడా వెళ్ళలేదు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి. అండ్ ఆల్సో సెలబ్రేట్ కూడా చేసుకోలేదండి. పిల్లలతోటి సరిపోయింది. వాళ్ళకైతే హై ఫీవర్ అండి. ఇంకా ఆ రోజు నేను ఫెస్టివల్ ఉంటే మార్నింగే నేను వాళ్ళని హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళడం జరిగింది. అండ్ ఆల్సో వాళ్ళకి మెడిసిన్ తీసుకొని వచ్చేసి మెయింటైన్ చేస్తున్నాను. ఇంకా మెడిసిన్స్ వేయడం వల్ల కొంచెం అయితే తగ్గిందండి వాళ్ళకి. ఈ వీడియో అయితే ఇంతే అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.